సీక్వెల్ ట్రై చేయలేదు సార్. అంటే చూస్తే మంచి క్లాసికల్ మూవీ కదా. సో ఫ్యామిలీ అందరూ ఇప్పుడు నువ్వు సినిమా చూసావు, మళ్ళీ 7th రోజు చూడు, దాంట్లోకి ఏదైనా ఐడియా దొరికితే వచ్చి చెప్పు. ఊరికే కథ చెప్తా అంటావు కదా, ఆఫర్ ఇస్తున్నావు. సీతమ్మ వాయిట్లో సిరిమల్ల చెట్టు ఎలా చెయ్యొచ్చు సీక్వెల్ తీసుకొనిరా, నేను రెడీ. అందరు క్యారెక్టర్లను ఉంటాయి, అవి దొరుకుతుంది. దొరికిందనుకో తప్పే లేదు. ఏమో టర్నింగ్ పాయింట్ అదేనేమో, అందుకే రిలీజ్ అవుతుందేమో. ట్రై. లాంగ్ గ్యాప్ తర్వాత మల్టీ స్టారర్ తీశారు. అప్పట్లో వచ్చిన టాక్ అవన్నీ అయితే మంచి పేరు వచ్చింది, మంచి సినిమా తీశారనే ఇది వచ్చింది. కమర్షియల్గా అప్పుడు అంత ప్లే చేయలేదు అనేది ఒక టాక్. కాదు మీరు ఎట్లుంటుందంటే మీ మీడియా వాళ్ళది, మాకు డబ్బులు మిగిలిన సినిమాలేమో ఇలా మాట్లాడతారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టులో ప్రొడ్యూసర్కి నాకు డబ్బు మిగిలింది, సినిమాకు ఉన్న ప్రతి డిస్ట్రిబ్యూటర్కు డబ్బు మిగిలింది. అంటే అప్పట్లో ఉన్న టాక్ మంచి పేరు వచ్చింది, పెద్ద హీరోలను పెట్టి సినిమా తీశారు, అంత బాగుంది. కానీ కమర్షియల్గా అంత ప్లే కాలేదు. మళ్ళీ అదే చెప్తున్నా లక్ష్మీనారాయణ, 12 ఏళ్ళ తర్వాత నేను మాట్లాడుతున్నా. డే 1 మీలాంటి వాళ్ళు అంటే నేను అందరినీ కలపట్లేదు, అద్భుతంగా ఉంది అని మార్నింగ్ షో అయిపోయాయని చెప్పిన మీడియా వాళ్ళు ఉన్నారు. అబ్బా 2 హీరోల్ని పెట్టుకొని ఏందండి ఇలా తీశారు, ఇంకా మేము ఏదో ఎక్స్పెక్ట్ చేసాము. అది మీరు ఎక్స్పెక్ట్ చేశారు, మా తప్ప ఎందుకు అవుతుంది? ఊహ. అది ఒక్కొక్క థియేటర్ ఫుల్ అవుతున్న కొద్దీ పెంచుతూ ఉన్నారు. వాళ్ళ వెడ్నెస్డే కదా, ఫుల్ అయిన కొద్దీ అందరూ మెల్లిగా 10 స్క్రీన్స్కి వచ్చినాయి, అన్ని ఫుల్స్ అయ్యాయి. అంటే ఫ్యాన్స్తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా టికెట్స్ అడుగుతున్నారు. సో ఫ్యామిలీ ఆడియన్స్ అడుగుతున్నారంటే వాళ్ళు కూడా థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేద్దామని. ఇంట్లో టీవీలో పెట్టుకోవచ్చు కదా, కానీ బిగ్ స్క్రీన్లో చూసే మ్యాజిక్, ఆడియన్స్తో పాటు ఫుల్ క్రౌడ్లో చూసే మ్యాజిక్ టీవీలలో మనం దీంట్లో చూస్తే రాదు.